హాయ్ చైతన్ గారు. హలో అండి. చైతన్ గారు, షుగర్ వ్యాధికి నరాల వీక్నెస్ కి కోరిలేషన్ ఏమైనా ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? అది ఎలా పనిచేస్తుంది బాడీ మీద? ఇప్పుడు నరాల వ్యాధి ఏమైనా వస్తే పేషెంట్లు వస్తారు మన దగ్గరికి. వాళ్ళు ఎట్లా కంప్లైంట్ చేస్తారంటే, సార్ నేను ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్, ఫ్లాట్ అంటే టైల్స్ ఉంటాయి ఇప్పుడు అందరి ఇంట్లో, ఫ్లాట్ సర్ఫేస్ మీద నడుస్తే చీమలు గుచ్చినట్టు అవుతుంది నాకు. కూర్చుంటే ఏమో తిమ్మిర్లు వస్తున్నాయి, మొత్తం కాళ్ళు తిమ్మిరి వస్తుంది. ఇట్లా పడుకుంటే నాకు కాళ్ళల్లో మంటలు వస్తున్నాయి. సో ఇట్లా ఏదో వేరేలాగా సిమ్టమ్ వస్తుంది. అయితే ఈ పేషెంట్కి ఏముండే అంటే షుగర్ వ్యాధి కూడా ఉండే. పేషెంట్ నాతో ఏమన్నారంటే, సార్ మీరు నాకు ఫస్ట్ నరాలకు ఇవ్వండి. నేను ఏమన్నా షుగర్ వ్యాధికి కూడా ఇస్తామా, నరాలకు కూడా ఇస్తాను, రెండు సైమల్టేనియస్గా తగ్గుతాయి. వద్దు, నాకు 10 రోజుల్లోనే నరాలు తగ్గియండి. ఎందుకు, నేను అమెరికా పోవాలి 6 monthsకి పిల్లల దగ్గర. అయితే నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసినాను పేషెంట్కి, అందరికీ కూడా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు World War II అయింది కదా. World War II అయినప్పుడు అమెరికన్ జెట్స్ ఉంటాయి, ఫైటర్ జెట్లు. మెయిన్ ఈ ఫైటర్ జెట్లు అదే టైంలో వాడినరు వరల్డ్ వార్స్లో. అప్పుడే ఈ టెక్నాలజీలు అన్నీ పైకి వచ్చినాయి. అయితే కొన్ని జెట్లు క్రాష్ అవుతుండే, కొన్ని జెట్లు రిటర్న్ వస్తుండే. అయితే అప్పుడు ఏమైందంటే ఈ అమెరికన్స్ ఏం చేసిండ్రు, మేము ఇప్పుడు ఒక ఆర్మర్ పెట్టాలి, ఒక గార్డ్ పెట్టాలి. దేనికి? ఆ ఏరోప్లేన్కి క్రాష్ అవ్వకుండా. అది ఎక్కడ పెట్టాలి అనేసి క్యాల్కులేట్ చేయడానికి ఆ టైంలో అమెరికాలో ఉన్న ఒక పెద్ద మ్యాథమెటిషియన్ని పిలిచిండ్రు. ఓకే. ఆ మ్యాథమెటిషియన్ని పిలిస్తే ఆయన మొత్తం ఎగ్జామినేషన్ చేసి మొత్తం క్యాల్కులేషన్ చేసి ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు బుల్లెట్లు ఎక్కడ దాక్కుతున్నాయి అనేసి మొత్తం అబ్జర్వ్ చేసిండు ఆయన. అయితే ఎక్కడ దాక్కుతున్నాయి బుల్లెట్లు అంటే, వింగ్స్ ఉంటాయి కదా ఏరోప్లేన్ వింగ్స్, అక్కడ తాకుతున్నాయి. మళ్ళీ దాని తర్వాత ఏదైతే వెనక భాగం ఉంటుంది కదా అక్కడ తాకుతున్నాయి. అయితే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, ఆర్మర్ ఎక్కడ పెట్టాలి? ఈ వింగ్స్కి పెట్టాలి, వెనక భాగంకి పెట్టాలి. ఇంజన్ భాగం ఏదైతే ఉంటుంది కదా అక్కడ బుల్లెట్లే తాకలేదు. ఓకే. అయితే ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు ఆర్మర్ ఎక్కడ పెట్టండి అంటే ఈ ఇంజన్ భాగం ఉంది కదా అక్కడ పెట్టండి. అయితే ఆర్గ్యుమెంట్లు అయినాయి. వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఏమన్నారంటే, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, అరే అక్కడ బుల్లెట్లే తాకలేవు, మీరు అక్కడ పెట్టమంటున్నారు అయింది అనేసి అన్నారు. ఈయన అప్పుడు ఏమన్నారు తెలుసా మీకు, అందరు అదే అనుకుంటారు, వింగ్స్కి పెట్టాలి, వెనక్కి పెట్టాలి, ఆబ్వియస్ కదా. ఆయన ఏమన్నాడంటే, అక్కడ తాకలేదు అనేసి మీ ప్లేన్ రిటర్న్ వచ్చింది. కొన్ని ప్లేన్లు క్రాష్ కూడా అయినాయి కదా, వింగ్స్కి తాకిందంటే ప్లేన్లు రిటర్న్ వస్తున్నాయి, వెనకాల భాగంకి తాకినాయి అంటే రిటర్న్ వస్తున్నాయి. ఇంజన్ భాగంకి తాకింది కాబట్టి మీ ప్లేన్లు అక్కడ పడిపోయినాయి, అవి రిటర్న్ రాలేదు. దాని అర్థం అది. అందుకే ఇక్కడ ఇంజన్ భాగంలో ఆర్మర్ పెట్టి మీరు దాన్ని ప్రొటెక్ట్ చేయండి. అయితే ఈ ప్యాన్క్రియాస్లో కూడా అయింది అంటే, ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చింది, ప్యాన్క్రియాస్ పనిచేస్తలేదు సరిగా, అది లేకపోతే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది, దానివల్ల నరాలు డ్యామేజ్ అయినాయి. మనం నరాల గురించి ఆలోచించొద్దు ఎక్కువ, మనం షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్ చేయడం మన ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. ఓకే. రిలీఫ్ కోసం పేషెంట్కి మందులు ఇవ్వాలి. సో మనం ఈ పేషెంట్కి కూడా ఇప్పుడు 10 days యూఎస్కి పోయేది ఉంది. షుగర్ లెవెల్ చూసుకుంటే ఫాస్టింగ్ ఏమో 400 ఉంది, పోస్ట్ లంచ్ ఏమో 480 ఉంది. అయితే మనం షుగర్ వ్యాధిని ట్రీట్ చేస్తూ ఫస్ట్ ప్రయారిటీ షుగర్ వ్యాధిని ట్రీట్ చేయడం, మళ్ళీ సెకండ్ ప్రయారిటీ రిలీఫ్ ఇవ్వడం సిమ్టమ్స్ తోటి. ఇవి 2 పెట్టుకొని ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేసినాము. అయితే నరాలు కొంచెం రిలీఫ్ అయినాయి 10 daysలోనే. అండ్ మనకు 3 monthsలో HbA1c 13 నుంచి 9కి వచ్చేసింది. సో మనం ఏంటంటే మెయిన్ కాజ్ని ట్రీట్ చేస్తాం హోమియోపతిలో. మెయిన్ కాజ్ని ట్రీట్ చేస్తూ మనం ఉన్న వేరే సిమ్టమ్లు కూడా తగ్గిస్తాం అన్నమాట. ఇప్పుడు నరాలు అట్లా లాగుతున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి, అవి సిమ్టమ్లు. అవి మనం ట్రీట్ చేస్తే మనకు రోగం అట్లనే ఉండిపోతుంది కదా. సో మనం మెయిన్ రోగంని ట్రీట్ చేయాలి. సో ఈ పేషెంట్ కేసులో కూడా అట్లనే చేసినాము. మళ్ళీ ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఏంటండి అది? ఆ హోమ్ రెమెడీ ఏంటంటే దాల్చిని చెక్క, మళ్ళీ దాంతోపాటు మనము ఒకటి లవంగాలు ఉంటాయి కదా, 4 లవంగాలు, దాల్చిన చెక్క, లవంగాలు 2 దంచుకోవాలి. దంచుకొని మీరు చాయ్
చేసుకుంటారు కదా డైలీ. నేను అడిగిన చాయ్ ఎన్నిసార్లు తీసుకుంటారంటే 5 సార్లు తీసుకుంటారు అన్నారు. మళ్ళీ ఓవర్ బాయిల్ టీ అంటే ఏంటంటే యాక్చువల్ ప్రిపరేషన్ ఆఫ్ టీ ఏంది, డికాక్షన్ ఇంకా మిల్క్ వెరీ లిటిల్ క్వాంటిటీ మనం కలుపుకోవాలి. మనం ఏం చేస్తాం, సగం పాలు సగం డికాషన్ వాటర్ రెండు వేసి దాన్ని బాయిల్ చేస్తాం, మళ్ళీ దాంట్లోనే చాక్పతి వేస్తాం, అట్లనే బాయిల్ చేస్తాం ఎంతోసేపు. కానీ అట్లా కాదు, డికాక్షన్ సపరేట్ మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కాఫీ ఎట్లా డికాక్షన్ సపరేట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇది కూడా డికాక్షన్ సపరేట్గా ప్రిపేర్ చేసుకోవాలి. పాలేమో వేడి చేసుకోవాలి, తక్కువ పాలు వేసుకోవాలి మీరు. ఆ డికాక్షన్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఇవి రెండు దాంట్లో యాడ్ చేసుకోండి అని చెప్పిన. అప్పుడు మనకు టీ కూడా మనకు బెనిఫిషియల్ అవుతుంది. అప్పుడు అట్లా చేయాలి మనం. మసాలా టీ కైండ్ ఆఫ్ థింగ్. మసాలా టీ కానీ విత్ లిటిల్ అమౌంట్ ఆఫ్ మిల్క్, మోర్ అమౌంట్ ఆఫ్ డికాక్షన్. అట్లా చేస్తే మనకు, ఎందుకంటే టీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఉంటాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ రెడ్యూస్ చేసే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో అట్లా మనం తీసుకుంటే మనకు టీ హెల్దీ ఉంటుంది. ఎస్, విన్నారు కదా చేతన్ గారు చెప్పింది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా అనిపించింది, ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ చేతన్ గారు. థ్యాంక్ యూ అండి.